1500 ఇస్తారు అన్నారు. ఆ 1500 ఇస్తారేమో అని ఆతృతగా ఎదురు చూస్తే దాని ప్రస్తావనే లేదు. అలాగే మీరు చూస్తే రైతు భరోసా గురించి ప్రస్తావనే లేదు, ఫ్రీ బస్సు గురించి ప్రస్తావనే లేదు. అమ్మఒడి జగనన్న ఇస్తూ ఉన్నారు, మేము తల్లికి వందనం ఇస్తాము అని చెప్పి గొప్పగా ప్రచారం చేసుకున్నారే కానీ ఈ రోజుటి వరకు 9 నెలలు అవుతుంది, ఒక్క పైసా ఇవ్వలేదు తల్లికి వందనం. కనీసం జగనన్న ఇస్తున్న ఆ అమ్మఒడిని కూడా కంటిన్యూ చేయకుండా ఈరోజు ఎగ్జామ్స్ కూడా వచ్చేసాయి. అంటే ఏ విధంగా పిల్లల్ని మోసం చేశాడు అనేది మనం కళ్ళారా చూడాలి. అంతేకాకుండా మీరు చూస్తే రైతన్నలకి అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తాము అన్నారు. వాళ్ళకి అలాగే చంద్రబాబు నాయుడు కరువు కవుల పిల్లలు అంటారు. ఆయన రాగానే ఎలా కరువు వచ్చి అందరూ అల్లాడిపోతున్నారో మనం చూస్తున్నాం. గిట్టుబాటు ధర లేదు, అలాగే పెట్టుబడి సహాయం లేకపోతే ఆ రైతులు ఏమవ్వాలి?